హమాస్ పై ఒత్తిడి పెంచి బందీలను విడుదల చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గత రాత్రి గాజా పట్టీలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 103 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్ నగర లోపల చుట్టుపక్కల జరిగిన దాడుల్లోనే దాదాపు 48 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలు ఇళ్లు, శిబిరాలు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. జబాలియాలోనే మరో ఇంటిపై జరిగిన దాడిలో 7 చిన్నారులు, ఒక మహిళ సహా 10 మంది మృతి చెందినట్టు పేర్కొన్నారు. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. హమాస్ చెరలోని బందీల విడుదలతో పాటు పాలస్తీన్లు దక్షిణ గాజాకు పరిమితం చేయాలన్న లక్ష్యంతో శనివారం ఇజ్రాయెల్ గిడియన్ చారియట్స్ పేరుతో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. పెద్ద ఎత్తున దళాలను రంగంలోకి దింపి భూతల దాడులను ముమ్మరం చేసింది.